హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది 2026 బజాజ్ పల్సర్ N250 రెడ్ కలర్ వెహికల్ అయితే మనతో ఉంది. ఈ వెహికల్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేప్పటికి 1,77,000 రూపీస్లో లభిస్తూ ఉంది. ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి 35,000 రూపీస్ నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 120 కిలోమీటర్స్ పైనే వెళ్ళగలదు. కానీ మైలేజ్ మాత్రం మీకు ఇది 250cc కాబట్టి 30 నుంచి 35 కిలోమీటర్ల మధ్యలో ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయండి. ఇంకా కలర్స్ విషయానికి వస్తే 3 కలర్స్లో మీకు ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. రెడ్ కలరు, వైట్ కలరు, బ్లాక్ కలరు. ప్రస్తుతానికి మనతో రెడ్ కలర్ అయితే ఉంది. ఈ కలర్ అయితే చూస్తానికి చాలా బాగుంది. ఒకసారి స్పెసిఫికేషన్స్ చూద్దాము. 249cc BS 6.2 ఆయిల్ కూల్డ్ ఇంజన్ తో లభిస్తూ ఉంది. 24.5 PS పవర్, 21.5 న్యూటన్ టార్క్ అయితే ఈ ఇంజన్ జనరేట్ చేసింది. ఇంజన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది తర్వాత రైడ్ చేస్తాను, అప్పుడు మాట్లాడుకుందాము. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఇచ్చారు. ఇంకా బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ మీకు 300mm పెడల్ డిస్క్ బ్రేక్ ఇచ్చారు. బ్రేక్స్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. ABS అయితే ఉంది. బ్యాక్ సైడ్ మీకు 230mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా ABS అయితే ఉంది. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ మీకు 37mm అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఈ వేరియంట్లో మీకు బ్లాక్ కలర్ అయితే ఉందన్నమాట. సో బ్లాక్ కలర్ సస్పెన్షన్ కావాలంటే మీరు పర్చేస్ చేయొచ్చు. గోల్డ్ కలర్ సస్పెన్షన్లో కూడా మీకు N250 అయితే లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ మీకు అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 70 నుంచి LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో మీకు ఈ N250 అయితే లభిస్తూ ఉంది. ఫ్రంట్ 110/70 సెక్షన్ టైర్ తో లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ 140/70 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. కొద్దిగా వైడ్ టైర్స్ అనమాట. టైర్స్ గ్రిప్ కూడా పర్వాలేదు, బాగానే ఉండిద్ది. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 165mm తో లభిస్తూ ఉంది. మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160 అయితే ఉండాలి. ఇందులో 5mm అనేది ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇబ్బంది అయితే ఏమీ లేదు. పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు అంత తొందరగా మీకు ఇంజిన్ దగ్గర తగలదు. సీట్ హైట్ విషయానికి వస్తే 795mm తో లభిస్తూ ఉంది. 5.4, 5.5 హైట్ ఉన్న వాళ్ళు ఈ వెహికల్ ప్రాపర్గా రైడ్ చేయగలరు. ఎందుకంటే 164 kg వెయిట్ అయితే ఉందన్నమాట. కొంచెం వెయిట్ అయితే అనిపించింది హైట్ తక్కువ ఉన్న వాళ్ళైతే మాత్రం. ఇంకా 14 లీటర్స్ మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు. E20 బ్యాడ్జింగ్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. అంటే ఈ వెహికల్ E20 పెట్రోల్కి సపోర్ట్ చేసిద్ది. ఇంకా లైట్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ మీకు ప్రొజెక్టర్ లైట్ అయితే ఇచ్చారు. నైట్ టైం విజిబిలిటీ అయితే చాలా బాగుంటుంది. పైన మీకు DRLs అయితే ఉన్నాయి. హెడ్లైట్ డిజైన్ అయితే చూస్తానికి చాలా బాగుంటుంది అనమాట N160 N250లో. బ్యాక్ సైడ్ మీకు టైల్ లైట్ కూడా LED ఇచ్చారు. ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే N250లో సిగ్నల్ లైట్స్ కూడా మీకు LED ఉన్నాయి. ఇది ఒకటి నాకు బాగా నచ్చింది అనమాట. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ఫుల్ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ ఇచ్చారు. కలర్ కన్సోల్ అయితే ఏమీ లేదనమాట 2026లో. అది కలర్ కన్సోల్కి అప్డేట్ చేస్తే బాగుంది అనిపించింది నాకు. ఇందులో మీకు గేర్ ఇండికేటర్ అయితే ఉంది, డిజిటల్ క్లాక్ అయితే ఉంది, బ్లూటూత్ అయితే ఉంది, 10x10 నావిగేషన్ ఉంది, ABS ఇండికేటర్ ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. మాల్ ఫంక్షన్ లైట్ అయితే ఇచ్చారు. లో ఇంజిన్ ఆయిల్ వార్నింగ్, లో ఫ్యూయల్ వార్నింగ్, ఇట్లాంటి చాలా ఫీచర్స్తో మీకు ఈ N250 లభిస్తూ ఉంది. రైడింగ్ మోడ్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా స్కిప్ చేయలేదన్నమాట. ఇంకా సీట్ విషయానికి వస్తే స్ప్లిట్ సీట్తో లభిస్తూ ఉంది. రైడర్ సీట్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. రైడర్ సీట్ కంఫర్ట్ చాలా బాగుంది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అయితే మరీ అంత చిన్నగా అయితే ఏమీ లేదు, కొద్దిగా పెద్దగానే ఉంది. ఫ్యామిలీ కోసం కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ మీకు స్ప్లిట్ గ్రాబ్ రైల్ అయితే ఇచ్చారు. సో ఇది కూడా చూస్తానికి చాలా బాగుంది. పిలియన్ రైడర్ పట్టుకోవడానికి కంఫర్టబుల్గానే ఉండిద్ది. అలాగే మీకు శారీ గార్డ్ అయితే ఇస్తూ ఉన్నారు. మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది. ఇంకా ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర మీకు Type A ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. ఈ సాకెట్ ద్వారా మీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సైడ్ స్టాండ్ అయితే ఉంది. సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ కూడా ఉంది. అలాగే ఇంజన్ కౌలు కూడా ఇస్తూ ఉన్నారు. చూస్తానికి బాగుంది అనమాట. లుక్ అయితే కొద్దిగా ఎన్హాన్స్ అయితే అవుతుంది ఈ చిన్న ఇంజన్ కౌలు వల్ల. అలాగే మీకు మెయిన్ స్టాండ్ కూడా ఉంది. ఇంటి దగ్గర మెయిన్ స్టాండ్ వేసుకొని హ్యాపీగా చైన్ అయితే క్లీన్ చేసుకోవచ్చు. మెయిన్ స్టాండ్ కూడా స్కిప్ చేయలేదన్నమాట. సో ఏవైతే మనకి ఫీచర్స్ కావాలో అవన్నీ కూడా N250లో ఉన్నాయి. ఇంకా హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్కి రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద మీకు హెడ్లైట్ ఆన్ చేయడానికి ఒక స్విచ్ అయితే ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అనిపించింది నాకు. ఇంకా కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఇచ్చారు. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ మీకు హై బీమ్, లో బీమ్ స్విచ్, ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని తర్వాత M స్విచ్ అయితే ఉంది. తర్వాత సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. ఇంకా హ్యాండిల్ విషయానికి వస్తే సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. కొద్దిగా ఇట్లా కర్వ్ అయితే ఉండిద్ది. ఇట్లా లీన్ అయ్యి మీరు ఈ వెహికల్ అయితే నడపాలన్నమాట. కంఫర్ట్ అయితే చాలా బాగుండిద్ది. మరీ అంత లీన్ యాంగిల్ అయితే ఏమీ ఉండదు. సిటీలో రైడ్ చేసేటప్పుడు మీరు చాలా కంఫర్టబుల్గా ఈ వెహికల్ అయితే రైడ్ చేయొచ్చు. అలాగే మీకు ఆయిల్ కూల్ ఇంజిన్ అయితే ఇచ్చారు కాబట్టి ఎక్కువ లాంగ్ వెళ్ళినా సరే మీకు అంత తొందరగా ఇంజిన్ కూడా హీట్ అవ్వదు. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. ఇది ఈ వెహికల్లో ఉన్న మెయిన్ స్పెసిఫికేషన్స్ అయితే. ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేద్దాం. నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. ఫ్రెండ్స్, ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ వినండి. ఇప్పుడే N160 రైడ్ చేశాను. దాంతో కంపేర్ చేస్తే ఎగ్జాస్ట్ సౌండ్ అయితే కొద్దిగా లౌడ్ వస్తూ ఉంది. అలాగే ఇంజిన్ కూడా చాలా స్మూత్గా ఉంది. 795mm సీట్ హైట్ అయితే ఇచ్చారు. నాకు 2 కాళ్ళు కూడా ప్రాపర్గా కింద అందినాయి. అలాగే వెయిట్ N160తో కంపేర్ చేసుకుంటే కొంచెం ఎక్కువ ఉండిద్ది. 164 kgతో లభిస్తూ ఉంది. కానీ నాకైతే మాత్రం వెహికల్ అయితే చాలా కాంపాక్ట్ అనిపిస్తూ ఉంది. వెయిట్ కూడా అసలు ఏమీ అనిపించట్లేదు అనమాట. కర్వ్డ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. ఇట్లా కొద్దిగా లీన్ అయ్యి మీరు ఈ వెహికల్ అయితే నడపాలి. కన్సోల్ విజిబిలిటీ విషయానికి వస్తే ఇప్పుడు టైం 6 అయితే అవుతుంది. ఈ టైంలో కన్సోల్ విజిబిలిటీ చాలా బాగుంది. కానీ డే టైంలో మీకు బాగా ఎండగా ఉండిద్ది కాబట్టి కన్సోల్ విజిబిలిటీ కొంచెం తగ్గిద్ది. అదొకసారి మీరు చూసుకొని కొనుక్కోండి.
12 ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అయితే ఈ వెహికల్ యూజ్ చేశారు. 24.5 PS పవర్, 21.5 Nm టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసింది. పెర్ఫార్మెన్స్ అయితే సూపర్ అనమాట. ఎవరికైతే N160 పెర్ఫార్మెన్స్ తక్కువ అనిపించిద్దో వాళ్ళైతే ఖచ్చితంగా N250 కొనుక్కోవచ్చు. సేమ్ అదే డిజైన్లో మీకు ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. పెర్ఫార్మెన్స్ అయితే సూపర్. ట్రాన్స్మిషన్ కూడా బటరీ స్మూత్ అయితే ఉంది. గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ప్రాబ్లం అయితే ఏం లేదు. క్లచ్ కూడా చాలా బాగుందన్నమాట, స్మూత్గా ఉంది. సింగిల్ ఫింగర్తో కూడా మీరు క్లచ్ అయితే ప్రెస్ చేయొచ్చు. బజాజ్ పల్సర్ N సిరీస్లో మీకు క్లచ్ అయితే చాలా స్మూత్గా ఉండిద్ది అనమాట. అదొకసారి మీరు టెస్ట్ రైడ్ చేసేటప్పుడు చెక్ చేసుకోండి. ఇంకా బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ 300 mm పెడల్ డిస్క్ బ్రేక్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ 230 mm డిస్క్ బ్రేక్, డ్యూయల్ ఛానల్ ABSకి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసిద్ది. బ్రేక్ ప్రెస్ చేసిన వెంటనే వెహికల్ అయితే ఆగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, సూపర్ బ్రేక్స్ అనమాట. నాకైతే వెహికల్ చాలా కాంపాక్ట్ అండ్ లైట్ వెయిట్ అనిపిస్తుంది బ్రో. రైడింగ్ కంఫర్ట్ సూపర్ అనమాట ఈ వెహికల్లో. ప్రతి గేర్లో కూడా ఇంజిన్ పుల్ అయితే బాగుంది. సో మీరు ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్ మీ ఇష్టం, మీరు ఏ గేర్లో అయినా వెళ్ళండి. థ్రాటిల్ ఓపెన్ చేయగానే మీరు పెర్ఫార్మెన్స్ అయితే నోటీస్ చేస్తారు. కంప్యూటర్ పర్పస్గా ఈ వెహికల్ కొనుక్కోవచ్చు అంటే హ్యాపీగా కొనుక్కోవచ్చు. మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఉంది కాబట్టి లోకల్లో తిరిగేటప్పుడు మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేస్తారు. సీట్ కంఫర్ట్, హ్యాండిల్ కంఫర్ట్ బాగుంది. నేను సడన్గా లాంగ్ రైడ్ వెళ్ళాలనుకుంటున్నాను అనుకోండి, ఈ వెహికల్ మీద వెళ్ళిపోవచ్చు. అంత తొందరగా ఇంజిన్ కూడా హీట్ అవ్వదు అనమాట. ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఇచ్చారు కాబట్టి మీరు కంటిన్యూగా 150-200 కిలోమీటర్స్ అయినా వెళ్ళిపోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. టైర్స్ గ్రిప్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ఫ్రంట్ మీకు 110 సెక్షన్ టైర్, బ్యాక్ సైడ్ 140 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. వైడ్ టైర్సే మీకు హై ఎండ్ స్పీడ్ స్టెబిలిటీ కూడా బాగుంటుంది. ఈజీగా మీరు 110-120 స్పీడ్లో వెళ్తున్నారనుకోండి, టైర్స్ గ్రిప్ అయితే బాగుంటుంది. అంత మంచి చాసిస్, అలాగే అంత మంచి సస్పెన్షన్ అయితే ఇచ్చారు. అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అనమాట. హై స్పీడ్ స్టెబిలిటీ అయితే చాలా బాగుంటుంది టెలిస్కోపిక్ సస్పెన్షన్తో కంపేర్ చేసుకుంటే. కాబట్టి సస్పెన్షన్ పరంగా, టైర్స్ పరంగా, ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే అనిపించలేదు. బ్రేక్స్ హైలైట్ అనమాట. మీరు ఎక్కడ బ్రేక్ ప్రెస్ చేస్తే అక్కడ వెహికల్ అయితే ఆగుతుంది. లైట్ వెయిట్ బ్రో, కాంపాక్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంది కాబట్టి మీకు బ్రేక్స్ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. అందులోనే మీకు పెడల్ డిస్క్ బ్రేక్ కాబట్టి హీట్ అయితే త్వరగా రెడ్యూస్ అయ్యి బయటకు వెళ్ళిపోయింది. మీకు డిస్క్ కూడా అంత తొందరగా హీట్ అవ్వదు, అదొకటి బెనిఫిట్. చాలామంది అయితే N250 మీద వీడియో అడిగారు. చాలా వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో. 2026 మీద అడిగారు కాబట్టి ఈ రోజుకైతే కుదిరిందనమాట. టాప్ స్పీడ్ చెక్ చేద్దామంటే ఇక్కడ ఎక్కువగా ట్రాఫిక్ అయితే ఉంది కాబట్టి ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళలేకపోతున్నాను. చాలాసేపటి నుంచి నేను రైడ్ చేస్తున్నాను బ్రో. ఈ రోడ్లో నేను చాలా దూరం అయితే రైడ్ చేసుకుంటూ వెళ్ళాను. రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ వీడియో రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఇంజిన్ అయితే నాకేమీ హీట్ అవ్వలేదు. హీటింగ్ ఇష్యూస్ అయితే నేనేం నోటీస్ చేయలేదు. ఇంజిన్ అయితే చాలా స్మూత్గా ఉంది. ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర మీకు టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. మీరు రైడ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు మీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అలాగే మీకు ఇది మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అనమాట. ఫిట్ అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. E20 పెట్రోల్కి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసిద్ది. మీకు N160లో అండర్బెల్ ఎగ్జాస్ట్ అయితే వస్తుంది కదా, కానీ ఇంట్లో మీకు డెడికేటెడ్గా సైడ్న ఎగ్జాస్ట్ అయితే ఇచ్చారనమాట. కొద్దిగా లౌడ్ అయితే వస్తూ ఉంది ఎగ్జాస్ట్ సౌండ్ కూడా. ఈజీగా 5th గేర్లో 110 అయితే క్రాస్ అవుతుంది. ఓకే, ఇక్కడ ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది. నేనైతే ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళదలుచుకోలేదు. మీరు కూడా ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళదు ట్రాఫిక్ ఉన్న టైంలో. సడన్గా ఎవరు అడ్డు వస్తారో తెలియదు. సో ఇది ఫ్రెండ్స్ నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. మీరు కూడా ఈ వెహికల్ కొనుక్కోవాలనుకుంటే హ్యాపీగా కొనుక్కోవచ్చు. 250cc బడ్జెట్లో దొరికే ఏకైక వెహికల్ అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. బడ్జెట్లో నాకు 250cc వెహికల్ కావాలి, అప్పుడప్పుడు నేను లాంగ్ రైడ్స్ వెళ్తాను అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళైతే ఖచ్చితంగా బజాజ్ పల్సర్ N250 అయితే కొనుక్కోవచ్చు. ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అయితే ఉంది కాబట్టి కంఫర్టబుల్గా మీరు లాంగ్ రైడ్ కూడా వెళ్ళిపోవచ్చు. కంఫర్ట్ అయితే బాగుంది. సీట్ కంఫర్ట్ కానీ, హ్యాండిల్ కంఫర్ట్ కానీ, మనకి ఫీచర్స్ కూడా చాలా మంచివి అయితే ఇచ్చారనమాట. కాబట్టి మీరు కొనుక్కోవాలనుకుంటే టెస్ట్ రైడ్ చేసి కొనుక్కోండి. గుంటూరు అమరావతి రోడ్లో ఉన్న శ్రీ సిద్ధి వినాయక షోరూమ్ని మీరు విజిట్ చేయొచ్చు. వాళ్ళైతే మీకు టెస్ట్ రైడ్ వెహికల్స్ కూడా ఇస్తారనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళైతే మొత్తం క్లారిఫై చేస్తారు. ఇది ఓవరాల్గా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.